ఈ మధ్యకాలంలో రాజకీయ రంగంలోకి వారసుల హవా కొనసాగుతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న మాదిరిగా పొలిటీషియన్స్ కూడా తాము ప్రజాక్షేత్రంలో ఉండగానే వారసులను దింపుతున్నారు. ఇక పాలిటిక్స్ నీళ్లను వంట పట్టిస్తున్నారు. అందుకు స్థానిక ఎన్నికలే సరైన వేదికలుగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ స్థానిక ఎన్నికలకు నగారం మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికల సందడి కనిపిస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన బీసీలకు 42% రిజర్వేషన్ హామీతోనే ఎన్నికలకు వెళ్ళాలి. ఈసీ మాత్రం ఎన్నికలకు ఏర్పాట్లను చేస్తుంది. ఇక మరోవైపు రాజకీయ వారసులు లోకల్ బాడీ పోల్స్లో గెలిచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి కుమారుడిని గంగారం జెడ్పీటీసీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. మహబూబాబాద్ జెడ్పీ పీఠం జనరల్ కావడంతో ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని కొడుకుని బరిలోకి దింపి జిల్లా స్థాయి పోస్టులో కూర్చోబెట్టాలని వేం నరేందర్ రెడ్డి ఆశపడుతున్నట్లుగా సమాచారం. ఇక ములుగు జెడ్పీ చైర్మన్ రేసులో మంత్రి సీతక్క కోడలు కుసుమాంజలి పేరు వినిపిస్తోంది. ఇక కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ సీటు జనరల్కు రిజర్వ్ అయింది. దీంతో కాంగ్రెస్ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి పోటీ పడబోతున్నట్లుగా ఇన్సైడ్ టాక్. బీర్కూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ రేసులో ఉండాలని పోచారం భాస్కర్ రెడ్డి కలలు కంటున్నారట. ఇక బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడు గంప శశాంక్ పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇక నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నాయకురాలు ఆకుల లలిత పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోడలు లేదంటే ఆయన భార్యను పోటీలోకి దింపే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక సంగారెడ్డి జెడ్పీ పీఠం ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది. ఈ స్థానం కోసం మంత్రి దామోదర్ రాజనరసింహ తన కూతురు త్రిషను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఆమె ఆందోళన నియోజకవర్గంలోని చౌటుకూరు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తారని లోకల్ లీడర్లు చర్చించుకుంటున్నారు. ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ కూడా పోటీ పడబోతున్నారని తెలుస్తోంది. ఇక మెదక్ జెడ్పీ చైర్మన్ పదవిని జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నుంచి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. ఇటు స్థానం కోసం మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండబోతున్నారని టాక్. ఇక రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. చేవేళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య భార్య లేకుంటే కోడలను జెడ్పీ చైర్మన్ బరిలో నిలబెట్టే అవకాశం ఉందట. యాదాద్రి భువనగిరి జెడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్న భార్య బీర్ల శ్రీవాణి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భార్య బూడిద సువర్ణ బరిలో ఉంటారని టాక్ నడుస్తుంది. ఇక రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గాం జెడ్పీటీసీగా పోటీకి సిద్ధమవుతున్నారని సమాచారం. ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు తమ కూతుళ్ళు కుమారులు కోడలను వారసులుగా పాలిటిక్స్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్గా ఎమ్మెల్యే టికెట్ అంటే కాస్త కష్టమవుతుందని ముందుగా లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలిపించుకుని వీలైతే జెడ్పీ చైర్మన్ పీఠంలో కూర్చోబెడితే తమ వారసులకు పొలిటికల్ ఫ్యూచర్కు డోకా ఉండదని నేతలు ఇలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా సమాచారం. మరి ఈ నాయకులు లోకల్ వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయో చూద్దాం.